తండ్రి. నాకను కూడా తండ్రి తోడుకొచ్చినందుకు కూడా వందనాలు. నీ బిడ్డని ఆత్మతో అభిషేకించుకుని తండ్రి సహాయించండి తండ్రి. ప్రభా వాక్యంలో తండ్రి మీరే మయం తెచ్చుకుంటారని ప్రభా వీళ్ళందరినీ కూడా సకాలం తోడుకురండి తండ్రి. ఎక్కడికైతే తండ్రి మైకి వినపడుతుందో తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి ప్రభా నీ దయా కనుకరించి యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికాటినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికాటినను. వరద వలె భక్తిహీనులు పోలిన, వరద వలె భక్తిహీనులు పోలిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణ పుటురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణ పుటురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. తన ఆలయములు నా మొర వినెను, తన ఆలయములు నా మొర వినెను. అదిరెను ధరణి భయకంపముచే, అదిరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగ, పర్వతములకు నాదులు వణికెను. పౌరుషము గల ప్రభు కోపింపగ, పర్వతములకు నాదులు వణికెను. తన నుండి వచ్చిన అగ్ని, తన నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరుల నెల్ల, దహించి వేసెను వైరుల నెల్లన్. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. ఉరుముల మెరుపుల మెండుగా చేసి, ఉరుముల మెరుపుల మెండుగా చేసి, అపజయమిచ్చును అపవాదికి, అపజయమిచ్చును అపవాదికి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా
దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వము ననచును గర్విష్ఠుల యొక్క గర్వము ననచును సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దయగల వారిపై దయచూ నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును నా దీపమును వెలుగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును జలరాశుల నుండి బలమైన చేతితో జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేసిన బలమైన దేవుడు వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఏతైన స్థలముల శక్తితో నిలిపి నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఏతైన స్థలముల శక్తితో నిలిపి రక్షణ కేడెము నాకందించి రక్షణ కేడెము నాకందించి అక్షయముగా తన పక్షము చేర్చిన అక్షయముగా తన పక్షము నేర్చిన యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడవీవు యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడవీవు అన్యజనులలో ధాన్యత చూపుచు అన్యజనులలో ధాన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేదా హల్లెలూయా స్తుతి గానము చేసేదా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా
ఖాళీ కూర్చోండి, లైన్గా కూర్చోండి. పేద నరుని రూపము ధరించి. ఏసేపు గారు రండి, దావీదురా. 419, 416. యేసురాజుని చెంత నిలచే అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. నరుని రూపము ధరించి అలా చేతులందు శీలలు కొట్టబడే కనుమకుటము శిరస్సున పెట్టబడే. కాల చేతులందు శీలలు కొట్టబడే ముళ్ళ మకుటము శిరస్సున పెట్టబడే. నింద వేదన శ్రమలను సహించే నేను, నింద వేదన శ్రమలను సహించే దీనుడై నిన్ను పిలుచుచుండే, దీనుడై నిన్ను పిలుచుచుండే. పేద నరుని రూపము ధరించి రాజుని చెంత నిలచే అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. తలవాల్చుటకు స్థలమే లేదు, తీర్చుకొన నీరు దొరకలేదు. తలవాల్చుటకు ఇలా స్థలమే లేదు, దప్పి తీర్చుకొన నీరు దొరకలేదు. తన్ను ఆదరించు వారెవరు లేరు, తన్ను వాళ్ళు వేలాడే పాటలు పాడే నిన్ను విడిపింపను, పాటలు పాడే నిన్ను విడిపింపను. పేద నరుని రూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకరించు మాయనను, అంగీకరించు మాయనను. పేద నరుని రూపము ధరించి ప్రభు సాతాను తలను చిత్తులను రక్తం సాతాను తలను చిత్తులను పాపడాగులను కడిగే. నీ వ్యాధిని వేదన తొలగించ, నీ శాపము నుండి విడిపింప, సిలువలో విజయము పొందే, సిలువలో విజయము పొందే.
పొందే పేద నరుని రూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకరించు మాయనను అంగీకరించు మాయనను పేద నరుని రూపము ధరించి మాయాలోకమును నీవు నమ్మకుము మనుషుల మనస్సు మారిపోవు నీలా మాయాలోకమును నీవు నమ్మకుము మనుషుల మనస్సు మారిపోవు నీలా నిత్య దేవుని ప్రేమను నమ్మి నీవు నిత్యంగా ప్రభువులో ఆనందింప నేడే రమ్ము విశ్వాసముతో నేడే రమ్ము విశ్వాసముతో పేద నరుని రూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకరించు మాయనను అంగీకరించు మాయనను పేద నరుని రూపము ధరించి సమసించేదవేళ ఓ ప్రియుడా ప్రియ యేసుని యొద్దకు లేచి రమ్ము సమసించేదవేళ ఓ ప్రియుడా ప్రియ యేసుని యొద్దకు లేచి రమ్ము ఈ లోకము నీకెవ్వని శాంతి నీవే ప్రభువుని కొత్తగా ప్రేమతో నిన్ను పిలచుచుండే ప్రేమతో నిన్ను పిలచుచుండే పేద నరుని రూపము ధరించి యేసురాజుని చెంత నిలచే అంగీకరించు మాయనను అంగీకరించు మాయనను పేద నరుని రూపము ధరించి చేర్చబడిన పాటల్లో 6వ పాట ఆకాశమందు నీ ఉండగా సంతోషంగా చప్పట్లు కొట్టండి. పప్పు ముద్దలా కూర్చోకండి, చప్పట్లు కొట్టిన పర్వాలేదు. సంతోషంగా అబ్రం గారు ముందు జరుగు అప్పల్ ఆకాశమందు నీ ఉండ 6వ పాట చివరగా చేర్చబడిన పాటల్లో లాస్ట్లో చేర్చబడిన పాటల్లో 6వ పాట నీ ఉండగా నేను ఎవరికి భయపడను నీ లోకములో నాకుండగా నేను దేనికి భయపడను నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను శత్రు సమూహము నన్ను చుట్టిన సైతానుడు సంహరింపజూసిన శత్రు సమూహము నన్ను చుట్టిన సైతానుడు సంహరింపజూసిన
తెలిసిన నా సహవాసిగా నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నా సహవాసిగా నీ ఉండగా నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు మరణము మృంగగ కాక్షించిన నేను దేనికి భయపడను. మరణము మృంగగ కాక్షించిన నేను దేనికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. మహిమైశ్వర్యము వైభవము మహిమానందము మారనివి మహిమైశ్వర్యము వైభవము మహిమానందము మారనివి నా ప్రభు క్రీస్తే నాకుండగా నేను ఎవరికి భయపడను. నా ప్రభు క్రీస్తే నాకుండగా నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నా తీర్మానమునే చేసి నా ప్రభు యేసుని నమ్మితివి. నా తీర్మానమునే చేసి నా ప్రభు యేసును నమ్మితిని. అనుభవమేచును ఆ ప్రభువే నేను ఎవరికి భయపడను. అనుభవమేచును ఆ ప్రభువే నేను ఎవరికి భయపడను. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను.
భయపడను. పడిపోయిన వెనుకంజ వేయక పశ్చాత్తాపము పడి అడుగు. పడిపోయిన పశ్చాత్తాపము పడి అడుగు. నిన్ను క్షమించును నీ ప్రభువే. నీవు ఎవరికి భయపడవు. నిన్ను క్షమించును నీ ప్రభువే. నీవు ఎవరికి భయపడవు. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములు నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములు నాకుండగా నేను దేనికి భయపడను. మళ్ళీ పాడదాం. మీరు మాట్లాడకండి. మనంటి గారు మరియమ్మ గారు ఇద్దరు ప్రార్థన చేస్తారు. తర్వాత మళ్ళీ ఇంకొక పాట పాడదాం. అప్పుడు వాక్యం ఉందాం. మనంటి గారు అక్కడే నిలబడి ప్రార్థన చేయండి. మరియమ్మ గారు, దాసర్ మరియమ్మ ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తారు. లోపలికి వచ్చేయండి. ఆ పెరిసి గారు ఆ కుర్చీ ఏమో లోపలికి వచ్చేయండి. దావిదు సాల్మన్ ఆ కుర్చీలు ఇంకా లోపల. అమ్మ ముసలమ్మ ఇంక ముందు జరగండి. ఇప్పుడు ఆడమ్మగ పర్లేదు, అటు ఇటు కూర్చోవచ్చు. కుర్చీలు రెండు లోపల ఏంటండి లైన్లు. ఆనందరావు గారు పక్క ఒకరు వెళ్ళిపోండి. చేయండి, ప్రార్థన చేయండి. లేకపోతే ఇక్కడ రండి, ఇలా రండి. ప్రభా నీ మందిరానికి రావడానికి నాయనా మీరు సహాయం దయచేయండి. ప్రభా నీకు వందనాలు. అలాగే ప్రభా ఇంతవరకు పాటలు ఎందు మీరుండి మహిమ పొంది ఉన్నారు నాయనా. ప్రభా నా దేవా ఇంకా రావాల్సిన బిడ్డలు సకాలమునకు మా మధ్యకు రావడానికి సహాయం చేయండి. అలాగే నాయనా హైదరాబాద్ నుండి వచ్చిన ఆ బ్రదర్స్ని బట్టి నాయనా వారి కుటుంబాలను బట్టి దేవా నీకు వందనాలు. వారిని క్షేమంగా మా మధ్యకు నడిపించుకున్నారు తండ్రి, మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా మరి నీ వాక్య పరిచర్య యందు నీ కుమారుని నిలవబెట్టి నాయనా మరి మా సంఘానికి మాకు కావలసినటువంటి నీ వాక్యాన్ని మాకు అనుగ్రహించి పెట్టమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది, బాధలో మాకు నెమ్మది కలిగిస్తుందని దేవా నీ లేఖనం సెలవిస్తుంది. నాయనా ప్రభువా నీ వాక్యమే మా పాదములకు దీపం, మా త్రోవలకు వెలుగై ఉన్నదని మీ వాక్యం సెలవిస్తుండగా నాయనా నీ కుమారుడు నిలబడి కదా. మనకు విందంటే చాలా ఇష్టం కదా. విందంటే ఇష్టం, అందరికీ ఇష్టం. నాకు కూడా విందంటే ఇష్టం. షుగర్ ఉంది కాబట్టి అన్నీ తినలేను, కానీ చూడొచ్చు. నాకు చెప్తుంటాను కొంతసారి ఎవరైనా స్వీట్లు అవి పెడతారు. నాకు చూడడానికి నిశ్చయితలు అంటే దేవుడు ఒక ఉద్దేశంతో పంపించాడు, ఇది దేవుడే పంపించాడు అని ఒక నిశ్చయిత ఉండాలి. నేను ఒక 5 నిశ్చయితల గురించి చెప్తానంటే కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇంట్లో దుఃఖం సంభవించినప్పుడు ఈ 5 సంగతులు మనం గుర్తుపెట్టుకుంటే ఎలాంటి తుఫాన్లో నుంచైనా మనం బయటికి సులభంగా రావచ్చు. మొదటిది ఏంటంటే యేసు ప్రభువే ఈ తుఫానును పంపించాడు. చెప్పండి మాట. యేసు ప్రభువే ఈ తుఫానును పంపించాడు. తుఫాన్ అంటే శ్రమను పంపించాడు అని మనం నమ్మాలి. ఇది దేవుని పిల్లలకే. దేవుని పిల్లల జీవితంలో ఏది జరిగినా దేవుడు మేలు కోసమే పంపిస్తాడు. ఆయనకి తెలిసే మనల్ని ఈ శ్రమలు మన జీవితంలోకి వస్తాయి అని గుర్తుపెట్టుకోవాలి. ఆయన పర్మిషన్ లేకుండా రావు అని గుర్తుపెట్టుకోవాలి. యోబు జీవితంలో శ్రమలు దేవుడు పర్మిషన్ ఇచ్చాడా, ఇవ్వలేదా? ఇచ్చాడు కదా. అట్లాగా సో ఈ 2 దేవుడే మన జీవితంలో శ్రమలు పంపించాడు అని నమ్మినప్పుడు అది కరెక్షన్కైనా, ఇంగ్లీష్లో అంటారు కరెక్షన్ లేకుంటే పర్ఫెక్షన్. ఈ శ్రమలు ఏ ఉద్దేశంతో వచ్చినా మనము నిలవబడగలము, మనము జయించగలము. దావీదు తప్పు చేశాడు, దేవుడు శిక్షించాడు. కుమారుణ్ణి పిల్లవాడిని చంపాడు కదా, తెలుసా మీకు దావీదు కదా. ఆయన ఆజ్ఞను
నెరవేర్చు తుఫాను. తుఫాను ఎవరి ఆజ్ఞ ప్రకారం వస్తుందట? దేవుని ఆజ్ఞ ప్రకారం వస్తుంది తుఫాను. ఇక్కడ కూడా అలాగే యేసుప్రభు బలవంతం చేసి వారికి వీడ్కొల్పి ఈ కథ మత్తయి సువార్త 14లోనే కాదు, మార్కు సువార్త 6వ అధ్యాయంలో 45 నుంచి 52 దాకా, యోహన్ సువార్త 6వ అధ్యాయము 15 నుంచి 21 దాకా కూడా ఈ మిరకల్ అద్భుతాన్ని రికార్డ్ చేశారు సువార్థికులు. అంటే చాలా ప్రాముఖ్యమైనది. సో వాటన్నిటిలో ఉన్న సంగతులు మనం చూస్తామన్నమాట. దేవుని చిత్తం నెరవేర్చడానికి తుఫాను యేసయ్య పంపిస్తున్నాడు. జోసెఫ్ స్టోరీ కథ మనకు తెలుసు కదా, యోసేపు అంటారు. అన్నలు ఏం చేశారు? గుంటలో పడేశారు. తర్వాత మళ్ళీకి తీసి ఐగుప్తుకు అమ్మేశారు. ఐగుప్తుకు పోయిన తర్వాత జైల్లో పడ్డాడు. జైల్లో 2 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. తర్వాత విడుదలయ్యాడు. తర్వాత సింహాసనం మీదకి వెళ్ళాడు కదా, మీకు తెలుసా కదా. ఆయన ఏమో తప్పు చేశాడా? జోసెఫ్ ఏం తప్పు చేయలేదు. ఇట్లా చెప్తాం ఇంగ్లీష్లో అయితే, ఫ్రమ్ పిట్ టు ప్రిజన్, ఫ్రమ్ ప్రిజన్ టు ప్యాలెస్ అని చెప్తాం. గుంటలో నుంచి అక్కడిని తీసి జైల్లోకి పంపించాడు. జైల్లో నుంచి తీసి సింహాసనం, దేవుడు సింహాసనం మీద తీసుకెళ్ళాలంటే ఇదే దారి. మనల్ని కూడా మన జీవితంలో ఆత్మీయంగా ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలంటే శ్రమల ద్వారా మనలను సంపూర్ణుడిగా చేయటం ఆయనకు తగును, అట్లా ఉంది బైబిల్లో. సో జోసెఫ్ లాస్ట్లో అంటాడు, ఆయన నోటితోనే అంటాడు, అన్నలు వస్తారు తర్వాత, వాళ్ళకు కూడా కరువు వస్తే తినడానికి లేక ధాన్యం జోసెఫ్ దగ్గరికి, ఐగుప్తుకు ఆయన ప్రిన్స్ అయ్యాడు. ప్రిన్స్ అంటే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. సో అక్కడ ధాన్యం కొనడానికి వాళ్ళ అన్నలే గుంటలో పడేసిన వాళ్ళే వస్తారు. ఏసేపు నేను మీ తమ్ముడిని అని చెప్పాక భయపడతారు వాళ్ళు, అమ్మో మనం అమ్మేసాం, మన సంగతి ఏమవుతుందని. అప్పుడు అంటాడు, మీరు నన్ను అమ్మిన మాట కరెక్టే, కానీ అయితే ఇదంతా కూడా దేవుడు మేలుకే చేశాడని. ఆదికాండము 45:6 నుంచి 8 దాకా, మిమ్మను శేషముగా బ్రతికించుటకు మీకంటే ముందుగా నన్ను ఐగుప్తుకు దేవుడు పంపించాడు అని చెప్తాడు. ఎవరు పంపించారట? దేవుడే పంపించాడు ఐగుప్తుకు. ఎట్లా పంపించాడు? గుంటలో వేసి జైలుకి తీసుకెళ్ళి జైల్లో నుంచి మళ్ళీ ఐగుప్తుకి లీడర్ చేశాడు. ఇప్పుడు అన్నం లేకపోతే వాళ్ళందరూ ఏమయ్యేవాళ్ళు? బ్రదర్స్ అంతా ఏమయ్యేవాళ్ళు? చచ్చిపోయేవాళ్ళు వాళ్ళు కూడా. అందరూ ధాన్యం కొనడానికి జోసెఫ్ దగ్గరికి వచ్చారు. ఒకవేళ ధాన్యం ఈ దగ్గర లేకపోతే, యేసేపు రాకుంటే ధాన్యం వాళ్ళకు కూడా ఉండేది కాదు, ఐగుప్తులో కూడా లేదు. వాళ్ళందరూ చచ్చిపోయేవాళ్ళు కదా. అన్నలందరూ చచ్చిపోయారు అనుకోండి. మెస్సియా యేసయ్య ఉన్నాడు కదా, వస్తానన్నాడు. ఏ గోత్రం నుంచి వస్తానన్నాడు? యూదా గోత్రం. మళ్ళీ ఎలా వస్తాడు ఆయన? యూదా గోత్రం బతికుంటేనే కదా వచ్చేది. కాబట్టి వీరందరినీ రక్షించుటకు దేవుడు ఏమంటారు? జోసెఫ్ అంటున్నాడు, నన్ను ముందుగా పంపించాడు. ఇదే మాట 50వ అధ్యాయంలో కూడా 20 వచనంలో కూడా చెప్తాడు, మీకంటే ముందుగా దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు, మీరు బాధపడకండి నన్ను పంపించినందుకని జోసెఫ్ మాటికి చెప్పేది మనం వింటాం. కాబట్టి రోమా 8:28 అది గుర్తుపెట్టుకుంటే చాలు మన జీవితంలో. రోమా 8:28 అందరం కలిసి చెప్తారా వచ్చిన వాళ్ళు? దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదమంటే తెలుసు మనకు. సమస్తం అంటే నష్టము, కష్టము, అన్ని కన్నీళ్ళు, అన్నీ మేలు కోసమే దేవుడు చేస్తాడు. ఆ మేలేంటో మనకు తెలియనక్కర్లేదు, ఆయనకి తెలుసు కాబట్టి మనకు తెలుసుకోనక్కర్లేదు. క్రైస్తవులు విశ్వాసం ద్వారానే జీవిస్తారు. హబక్కుకు 2:4 కంటత వస్తుంది ఎవరికైనా? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఎలా జీవించాలి? విశ్వాసం ద్వారా జీవించాలి. ఈ తుఫాన్లో కూడా దేవుడు వారికి నేర్పే పాఠం ఏంటంటే విశ్వాసం ఉంచాలి అనే పాఠాన్ని నేర్పిస్తున్నాడు. అందుకని పంపిస్తున్నాడు వారికి. తుఫాన్లోకి తోసి బాయ్ చెప్పి కొండకెళ్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఏది గుర్తుపెట్టుకోవాలి? దేవుని యొక్క పర్మిషన్ ద్వారానే వస్తుంది. యోహాను 13:7 ఇప్పుడు నేను చేస్తున్నది నీకు తెలియదు పేతురు, తర్వాత నీవు తెలుసుకుంటావు. తర్వాత మన పరలోకానికి వెళ్ళాక మన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్లు వస్తాయి. ఫిలిప్తో అంటాడు, ఇంతమందిని ఎలా పోషించాలి? రాత్రి కూడా చెప్పాను ఈ విషయాన్ని. ఎందుకన్నాడు ఆ మాట? 5 రొట్టెలు 2 చేపల కథలోది ఇది. ఎందుకంట? అతన్ని పరీక్షించుటకు. ఆయన ఏమి చేయనై ఉండెనో
ఎరిగి ఉండి యోహాను సువార్త 6:6లో అతన్ని పరీక్షించుటకు ఇలాగ అడిగాను. ఏం చేయటానికంట? పరీక్షించడానికి ఇలాగ అడిగాను. సో దేవుడు మనల్ని శ్రమల గుండా పరీక్షిస్తాడు. విశ్వాసమును పరీక్షిస్తాడు. దేన్ని పరీక్షిస్తాడు? విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును కూడా పుట్టిస్తుంది. నానా విధమైన శ్రమల్లో వెళ్ళేటప్పుడు మీరు అది మహాభాగ్యమని ఎంచుకోండి అని మనం చదువుతాం పత్రికల్లో. సో ఈ పరీక్ష ద్వారా మనకు మెప్పు మహిమ పాస్ అయితే ఘనత కలగడానికి దేవుడు తీసుకెళ్తాడు. ఫిలిప్పును ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు పరీక్ష. పిల్లలు కూడా చూడండి, పరీక్షలు రాస్తేనే నెక్స్ట్ క్లాస్కి వెళ్తారు కదా. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్, మళ్ళీ పరీక్షలు, మళ్ళీ ఇంటర్మీడియట్ తర్వాత కాలేజీలో పరీక్షలు. పిల్లలు అనుకుంటారు ఎంతవరకు రాయాలి ఈ పరీక్షలు అని అనుకుంటారు. అసలు ఎవరు కనిపెట్టారు ఈ పరీక్షలు అనుకుంటారు. కొన్నిసార్లు పరీక్షలు క్యాన్సిల్ చేస్తూ ఉంటారు డేట్స్ కుదరక. అందరికంటే ఎక్కువ సంతోషం ఎవరికి తెలుసా? పిల్లలకి. ఓ లేవు పరీక్షలు క్యాన్సల్ అని. పరీక్షలు కలిగేది మంచిదా కాదా? వాళ్ళకి పిల్లలకి మంచిదే. కానీ వాళ్ళు ఏమనుకుంటారు? ఇంతకంటే కష్టమైనది జీవితంలో లేనే లేదు, ముందు చాలా కష్టాలు పడాలి, ఆ సంగతి వాళ్ళకి తెలియదు. విశ్వాసలేదు మనం కూడా పరీక్షలు ఇష్టపడం, కానీ ఇది అవసరం. 1 పేతురులో ఉన్నాయి, 1వ అధ్యాయంలో 6, 7, 8 వచనాల్లో అవసరమును బట్టి మీరు నానా విధమైన శ్రమల గుండా వెళ్తున్నారు అని చెప్తాడు. అవసరం ఏంటి? అవసరం ప్రభు వచ్చిన తర్వాత మనకు బహుమానాలు, కిరీటాలు కావాలంటే ఈ పరీక్షలు అవసరం. పరీక్షలు రాని పిల్లలు నెక్స్ట్ ప్రమోషన్ లేదు కదా. అలాగే ఇది కూడా. సో అట్లాగా యోబు సంగతి కూడా మనం చూసాం కదా. ఈ కష్టాలన్నీ అయిన తర్వాత లాస్ట్ అధ్యాయాలు ఏం చూస్తామంటే కలిగిన దానికి అంతా కూడా డబల్ వస్తాయి. 500 గాడిదలు ఉంటే 1000 అవుతాయి, ఒంటెలు 500 ఉంటే 1000 అవుతాయి. ప్రభా నాకు కూడా అట్లా డబుల్ ఇచ్చేటట్టుంటే శ్రమలు పంపించని మీరు ప్రార్థన చేయొచ్చేమో, కానీ అట్లా రానవసరం లేదు. లాజర్ అని ఆయన ఉన్నాడు, ఆయన చచ్చిపోయేదాకా కష్టాలే కదా. వచ్చింది ఆరోగ్యం, మళ్ళీ రాలేదు. యోబు కన్నా మళ్ళీ ఆరోగ్యం వచ్చింది కదా, కానీ పరలోకానికి వెళ్ళాడు. చూసారా? పరలోకంలో మనకు శాశ్వతమైన బహుమానాలు, ఈ లోకంలో కాదు. ఆ విషయం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనల్ని అక్కడికి పంపిస్తున్నాడు. కాబట్టి తుఫానులో ఉండటం మనకు మంచిది. ఎవరైనా పరీక్షలు గుండా వెళ్తున్నారా? ఇంట్లో ఏమైనా శోధనలు ఉన్నాయా? భర్త ద్వారా శోధనలు ఉన్నాయా? భర్త రక్షణ పొంది ఉండడు. కొన్నిసార్లు బాగా తాగుతాడు, కొట్టని రోజు ఉండదు. కొంతమంది చెబుతుంటారు నాకు, కొట్టని రోజు లేదని. అట్లాంటి శ్రమలు కూడా వెళ్తుండవచ్చేమో. పిల్లలు లోబడరు కొన్నిసార్లు. ఎంత ఖర్చు పెడతాము వాళ్ళ మీద, ఫెయిల్ అవుతారు, కాలేజీకి పోతామంటారు, పార్కులకు పోతారు. ఇంత శోధన. కొన్నిసార్లు పిల్లలు చెడు అలవాట్లలో అవుతారు, మత్తు మందులు, ఇలాంటివి. విశ్వాసుల పిల్లల గురించే నేను చెప్తున్నాను. కాబట్టి ఇలాంటి శ్రమలు ఉండవచ్చేమో ఒకవేళ మనకు. నైబర్స్ అంటే ఇరుగు పొరుగు వారి ద్వారా, ఆఫీసులో బంధువుల ద్వారా కొన్ని శ్రమలు రావచ్చు. అనారోగ్యము, కుదరని వ్యాధి అంటే లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉండాలి. కొన్నిసార్లు కొంతమంది విశ్వాసులకే క్యాన్సర్ ఇలాంటివి వచ్చేది మనం చూస్తాం. దేవుడు అనుమతిస్తాడు అవన్నీ కూడా మన మేలు కోసమే. అదొక్కటి నమ్మాలి, దేవుడే పంపించాడు ఇవి అని నమ్మాలి. ఒక ఆయన అంటాడు, ఏమంటాడంటే, నేను దేవుని చిత్తము లేకుండా ఒడ్డున ఉండేదానికంటే, సముద్రం ఒడ్డున, నది ఒడ్డున ఉండేదానికంటే దేవుని చిత్తంలో తుఫానులో సముద్రం మధ్యలో ఉండటం నాకు మేలు, ఆశీర్వాదం అంటాడు. చూసారా? ఎక్కడుంటే ఆ మేలంట? సముద్రంలో, తుఫాన్లో. దేని ప్రకారం? దేవుని చిత్త ప్రకారం అని అంటాడు. ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ, ఇట్ ఈస్ బెటర్ ఫర్ మీ టు బీ ఇన్ ద స్టార్మ్ ఇన్ ద గాడ్స్ విల్ దాన్ టు బీ ఆన్ ద షోర్ అవుట్ ఆఫ్ గాడ్స్ విల్. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నేను బయట ఒడ్డున సంతోషంగా ఉండేదానికంటే దేవుని చిత్తంలో ఉండి సముద్రంలో, తుఫాన్లో, కష్టాల్లో ఉండటం నాకు మంచిది. ఇట్ ఈస్ బ్లెస్సెడ్ థింగ్ అని ఒక గొప్ప భక్తుడు అంటాడు. అది సో మన జీవితంలో కూడా అలాగే ఇది దేవుని చిత్త ప్రకారం వచ్చిందని మనం ఫస్ట్ నమ్మాలి. రెండవది సెకండ్ అష్యూరెన్స్, లేకుంటే రెండవ నిశ్చయిత. యేసు ప్రభు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. చెప్పండి మాటలో. యేసు ప్రభు నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు. నిద్రపోవట్లేదు ఆయన. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ కొండ మీదకి వెళ్ళి నిద్రపోతున్నాడా? అమ్మయ్యా వీళ్ళు వెళ్ళిపోయారు,
ఇక అయిపోయింది, నాకు తలనొప్పి వీళ్ళతో లేకుంటే నిద్రే ఉండదు నాకు అని నిద్రపోతున్నాడా? ప్రార్థన చేస్తున్నాడు. ఆ చీకట్లో ఇవన్నీ సువార్తల్లో ఉన్నాయి. కొండ మీద నుంచి ఆయన చూశాడు, చీకటి ఆయనకి చీకటి కాకపోవను కదా. దేవుడు ఆయన చీకట్లో చూస్తున్నాడు వారిని కష్టపడేది. వీళ్ళు వెళ్ళారు ఇష్టం లేకుండా, సముద్రం మధ్యకి వెళ్ళాక తుఫాను వచ్చింది, అలలు వచ్చాయి, దోణి తలకిందలు అవుతుంది, తెట్లు బలంగా వేశారు. ఏం చేసినా కూడా ఏమి వాళ్ళు నిలదొక్కుకోవట్లేదు, అల్లాడిపోతున్నారు, చచ్చిపోతామని అనుకుంటున్నారు. చాలామంది ఏసై ఎందుకు పంపించాడని ఏసైని కూడా చాలా మాటలు అని ఉంటారేమో తెలియదు. యేసు ప్రభు చూస్తున్నాడు అక్కడి నుంచి. ఆయన ప్రార్థన చేయుటకు వెళ్ళని ఇక్కడ ఉంది, ఇక్కడే ఉంది కదా, 14వ అధ్యాయంలో ఉంది, 23వ వచనంలో, ఆ జనసమూహాలను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమునప్పుడు ఒంటరిగా ఉండెను. మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మర్చిపోలేదు మనల్ని, మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. చాలాసార్లు మనం ప్రార్థన చేయడాన్ని చీటీలు ఇస్తాం కదా, టేబుల్ ప్రేయర్ దగ్గర, అక్కడ బల్ల దగ్గర. వారు ప్రార్థన చేస్తే మనకు బల్ల దగ్గర ప్రార్థన చేశారు, సేవకుడు ప్రార్థన చేశాడు అని మనం చాలా సంతోషిస్తాం. కొన్నిసార్లు వాళ్ళు మర్చిపోతే బాధపడతాం కూడా. కానీ ఒక్క సంగతి ఏంటంటే, దేవుడైతే మర్చిపోడు. యేసయ్య మనల్ని మర్చిపోడు. ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మనం ఆయన చేతిలో, అరచేతిలో మనము ఆయన చెక్కుకున్నాడు. ఎక్కడ చెక్కుకున్నాడట? 49 చూడండి, యెషయా గ్రంథం 14 నుంచి. ఎవరైనా చదువుతారా? యెషయా 49, 14 నుంచి. సియోను కుమారి నేను మర్చిపోయానని అనుకుంటుంది. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. తల్లి తన చంటి బిడ్డను మర్చిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం మర్చిపోడు. తల్లి ఎట్లా మర్చిపోతుంది లేండి పిల్లల్ని అని అనుకుంటూ ఉంటారు కదా. మీరు నిద్రపోయినప్పుడు, మీరు నిద్రపోతారు నైట్, చంటి పిల్ల ఉంది పక్కన వేసుకుంటారు, నిద్రపోయినప్పుడు చూసుకుంటారా మీరు? మా వాడిని చిన్నప్పుడు నేను నిద్రకేస్తున్నాను, నేను నిద్రపోయిన వాడి కింద డమ్మని పడ్డాడు. ఇశ్రాయేలును కాపాడువాడు, చెప్పండి, కునకడు, నిద్రపోడు. ఇప్పుడు వాక్యం చెప్తుంటే కూడా కొంతమంది గోడల మీద ఆనుకున్న వాళ్ళు, లేకుంటే మధ్యలో కూర్చున్న వాళ్ళు కూడా కొన్నిసార్లు ఏం చేస్తారు, ఇట్లా కునుకుతా, అమ్మ నిద్రపోతున్నాను అంటారు. యేసయ్య కునుకడు, నిద్ర. అలాంటి మంచి దేవుడు మనకున్నాడు కదా, కాబట్టి భయపడక్కర్లేదు. ఆయన దేవుడు మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. భక్సింగ్ గారు సిస్టర్కి మారినప్పుడు నాకు ఒక కార్డు రాశాడు. నేను మీ భార్య భారతి కొరకు ప్రార్థన చేస్తున్నాను రాశాడు. నాకు ఎంత ధైర్యం వచ్చింది అది చదివినప్పుడు. అమృతరాజు గారు ఒక పెద్ద ఇన్లైన్ లెటర్ రాశాడు, మీకోసం ప్రార్థన చేస్తున్నాము, పరిచర్య కొరకు అని ప్రార్థన చేశాడు. దేవుడు మనకు అనేక ఉపకారాలు చేస్తూనే ఉన్నాడు, కానీ కొన్నిసార్లు శ్రమలు కష్టాలు కూడా పంపిస్తున్నాడు. దాని అర్థం మర్చిపోయాడని కాదు, ఆయన జ్ఞాపకం ఉంచుకున్నాడు, మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మనం మర్చిపోతాం. దేవుడు చాలా ఆశీర్వాదాలు ఇచ్చి ఉంటాడు. ఏదైనా కొంచెం కష్టం రాగానే దేవుడు ఇలా చేశాడు, మాకే ఎందుకు చేశాడు, మాకే. మరి దేవుడు ముందు చేసిన ఆశీర్వాదాలు అన్నీ మర్చిపోతాం. ఒక భక్తుడు అంటాడు, కొంతమంది క్రైస్తవులు విశ్వాసులు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలని ఇసుక మీద రాస్తారట. దేని మీద? ఇసుక మీద రాస్తే గాలి వస్తే నీళ్ళు వస్తే పోతాయి. అయితే ఫిర్యాదులు మాత్రం చలవరాయి మీద చెక్కుతారట. చెక్కితే పోతుంది, ఇక రాతి మీద చెక్కితే పోతుందా? ఫిర్యాదులు, కంప్లైంట్స్ అట్లా ఉంటారు. అంటే మర్చిపోయేవారు. అట్లాగా ఉండకూడదు. మనం దేవుడు మన కొరకు ప్రార్థిస్తున్నాడు. పేతురుతో అంటాడు, పేతురు, సాతాను నిన్ను శోధించడానికి, జల్లించడానికి కోరుకున్నాడు, కానీ నీ కొరకు నేను ప్రార్థన చేశాను. లూకా 22, 31, 32లో చెప్తున్నాడు ఆ మాటలు. సో పేతురు కోసం ప్రార్థించిన వాడు మన కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మనల్ని మర్చిపోలేదు. ఇది రెండవ నిశ్చయిత. మూడవ నిశ్చయిత, థర్డ్ అష్యూరెన్స్ ఏంటంటే, ఈ తుఫానులోనికి, చెప్పండి, ఈ తుఫానులోనికి ఆయన వస్తాడు. చెప్పండి, వస్తాడు. తుఫాన్లోకి వస్తాడు. ఆయన కొండ మీద ఉండడు, వదిలిపెట్టి దూరంగా ఉండడు. ఆయన మన తుఫాన్లోనికి వస్తాడు. ఆయన కొన్నిసార్లు చూడండి,
చిన్న బిడ్డ ఏడుస్తూ ఉంటుంది, వాళ్ళ అమ్మేమో వంట చేస్తూ ఉంటుంది, తాలింపు వేస్తూ ఉంటుంది. తాలింపు వేసేటప్పుడు వస్తుందా, రావడానికి అవుతుందా? మాడిపోతుంది కదా తాలింపు, అందుకని రాదు. ఏడవనిలే కాసేపు ఏడవని అని తాలింపు అంతా చేసి అయిన తర్వాత అప్పుడెళ్ళి ఎత్తుకుంటుంది కదా. కాబట్టి దేవుడు కూడా కొంచెం టైం మనల్ని ఏడవడానికి అనుమతిస్తాడు, కానీ వస్తాడు. వాళ్ళమ్మ వస్తుందా రాదా? తప్పక వస్తుంది. యేసు ప్రభు తుఫాన్లోనికి వస్తాడు. ఇక్కడ కూడా వచ్చాడు. ఇక్కడ అన్ని వాక్యాలు నేను చదువుతాను. యోహన్ సువార్త 6వ అధ్యాయం 17వ వచనంలో, ఆ రాత్రి చీకటి రాత్రి, అది చాలా చీకటిగా ఉంది రాత్రి. మత్తయి సువార్త 14:24 మనం చదివిన దాంట్లో సముద్రపు మధ్యది, మిడిస్ట్ ఆఫ్ ద సీ అని ఉంది అక్కడ. మార్కు 6:48లో ఆయన దూరము నుండి వారు కష్టపడుట తుఫాన్లో చూశాడు అని రాశారు. మత్తయి సువార్త 14:24లో గాలి ఎదురై తుఫాను బలంగా, అలలు బలంగా కొట్టుచున్నాయి. సో అప్పుడు 25:14 మనం చదివిందే, ఆయన నడుచుచు వారి దగ్గరికి వెళ్ళను. దేని మీద నడుస్తున్నాడు? సముద్రం మీద నడుస్తున్నాడు. దేని మీద? సముద్రం మీద నడుస్తున్నాడు. మనం నడవగలమా సముద్రం మీద? కరెక్ట్గా నేల మీద నడవటమే రాదు. నేల మీద కొంచెం అటు ఇటు ఉందనుకోండి, నేనైతే పడతాను. బ్యాలెన్స్ లేదు నాకు, 2 మోకాళ్ళు సర్జరీ చేశారు. సో మనకు నేల మీద నడవటమే రాదు, సముద్రం మీద ఏమి నడుస్తాం? చాలాసార్లు నేను చిన్నప్పుడు చూసామని, సముద్రం మీద నడుస్తున్నాడని ఒక ఆయన ప్రకటనలు ఇచ్చాడు. నడిచి పడిపోయి మునిగిపోయాడు. చాలా చిన్నప్పుడు వేశారు పేపర్లో. సముద్రం ఎవరు చేశారు? ఆయనే. సముద్రంలో గాలి చేసింది ఆయనే. కాబట్టి ఆయనదే అది. కాబట్టి నడుస్తున్నాడు ఆయన సముద్రం మీద. గాలిని అలల్లో తొక్కుకుంటూ అవే ఆయనకు పడవలాగా ఉన్న నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వీరు చూశారు కదా, వచ్చారు ఈయన దగ్గరికి కూడా. కాబట్టి యేసు ప్రభు మన దగ్గరికి వస్తాడు, మన తుఫాన్లోనికి, శ్రమలోనికి వస్తాడు. తెల్లవారుజామున 3 గంటలు అన్నమాట టైం ఇది, పొద్దున 3 o'clock ఇది. సో ఇప్పుడు ఆయన నడుచుకుంటూ వచ్చాడు. వస్తే వీళ్ళు ఏమంటారు? భూతము తమకు కనపడినని అనుకుంటున్నారు వీళ్ళు. భూతం, యేసయ్యను చూసి ఏమనుకుంటారు వీళ్ళు? భూతం అనుకుంటారు. చూడండి, యేసయ్య భూతంలాగా ఎట్లా వస్తాడు? దేవుడు ఆయన కదా. ఇది ఫస్ట్ టైం కాదు, ఇంకోసారి కూడా అంటారు మళ్ళీ శిష్యులు. తిరిగి లేచాక యేసు ప్రభు వాళ్ళ గదిలో తలుపులన్నీ వేసుకొని కూర్చుంటే కనపడ్డాడు. మీకు సమాధానం కలుగును గాక అన్నాడు. వీళ్ళు ఏం చేశారు? ప్రైజ్ ద లార్డ్, దేవుడు లేచాడు, ప్రైజ్ ద లార్డ్ అన్నారా? భూతము తమకు కనపడనని భయపడి గడగడ వణుకుతున్నారట వాళ్ళు. కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నాయి వాళ్ళకి. మనం కూడా అలాగే దేవుణ్ణేమో దయ్యం అనుకుంటాము, దయ్యాలను చూసేమో దేవుడు అనుకుంటారు. అట్లా అనుకోవట్లేదు ఈ రోజుల్లో బయట మనుషులు. దేవుని పిల్లలు, దేవుని భక్తులు మన మేలు కోసం కొన్నిసార్లు కఠినమైన మాటలతో గద్దిస్తారు మనల్ని. వారిని మనకు శత్రువులుగా భావిస్తాం మనం. నీతిమంతుడు కొట్టుట నాకు ఉపకారం. దావీదు అంటాడు 141:5. ఎవరైనా సేవకులు మనం తప్పు చేసినప్పుడు కొడితే మనం ఏం చెప్పాలంటే థ్యాంక్ యూ అనాలి. ఏమనాలి? ఉపకారం చేస్తే ఏమంటాం మనం? థ్యాంక్స్ అంటాం కదా, వందనాలు అంటాం. అట్లాగా చూసారా? కాబట్టి అలాగా దేవుడు మనల్ని ప్రేమించి ఈ శ్రమలు పంపిస్తున్నాడు. థ్యాంక్స్ చెప్పాలి ఆయనకి. భూతమని అనుకోకూడదు, డౌట్ చేయకూడదు, అనుమానించకూడదు. వీళ్ళు అనుమానిస్తున్నారు. పేతురు ఏమంటాడు ఇప్పుడు? అని చదివాం కదా ఇప్పుడు. నీవే అయితే, చూడండి ఏమంటున్నాడు? ఏమంటాడు చెప్పండి? నీవే అయితే. దాంట్లోనే డౌట్ ఉంది కదా. ప్రభా నువ్వా అయితే నేను వస్తాను అన్నాడా? అట్లా అనలేదే. నీవే అయితే నేను అప్పుడు వస్తాను అంటాడు. రా అంటాడు యేసే. అప్పుడు ఏం చేశాడు పేతురు? నీళ్ళ మీద నడిచాను అని చదివాము కదా. ఇది సముద్రం అనుకోండి. పేతురు ఏం చేశాడంటే బోట్ దిగి యేసే దగ్గరికి నడుస్తున్నాడు ఇలాగా. ఎన్ని అడుగులు వేసాడో మనకు లెక్క తెలియదు, కానీ నడిచాను అంటే ఎలా నడవగలిగాడు? యేసే చెప్పాడు కదా రమ్మని, అందుకని నడిచాడు. మళ్ళీ సడన్గా ఏమైంది? మునిగిపోసాగి. ఎందుకు మునిగిపోసాగి? అక్కడ రాశారు గాలిని చూసి. చూసారా? ఇంతవరకు ఏం చూశాడు? యేసయ్యను చూశాడు. మనం యేసయ్య వైపు చూసినంతకాలం సముద్రం మీద తుఫాన్లో కూడా నడుస్తాము. యేసయ్య వైపు నుంచి కళ్ళు తిప్పి
గాలిని చూస్తే ఊళ్ళలో దయ్యం పట్టిన వాళ్ళని గాలి పట్టింది అంటారు. మీకు ఎవరికైనా తెలుసా? గాలి సోకింది అంటారు. గాలి పట్టింది దయ్యం పడితే గాలి సోకింది అంటారు. ఇక్కడ కూడా అదే దయ్యం గాలిని చూచాడు అంటే దయ్యాన్ని చూస్తే. యేసు వైపు చూస్తే మన విశ్వాసం నిలబడుతుంది. యేసు వైపు నుంచి మన దృష్టి సాతాను వైపు పెడితే ఏమవుతుంది? ఉన్న విశ్వాసము ఊడిపోతుంది. ఏమవుతుంది? విశ్వాసం ఊడిపోతుంది. అందుకనే హెబ్రీ 12 మొదటి వచనం 2వ వచనంలో హెబ్రీ రాసిన పత్రిక పౌలు ఇట్లా రాస్తాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమోలే మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి మన విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ముందుంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన వైపు చూడాలి. నాకు 4 ఆపరేషన్లు అయినాయి, మేజర్ ఆపరేషన్లు. ముందు గాల్ బ్లాడర్ తీసేశారు, దాని పక్కనే ఉందని అపెండిసైడ్స్ కూడా జాయింట్ వెంచర్ చేశారు, అది కూడా తీసేశారు. తర్వాత మళ్ళీ దానిపైన ఒక హెర్నియా వచ్చింది. హెర్నియా అట్లా లావుగా పేగు ముందు నిమ్మకాయ అంత ఉంది, మళ్ళీ తర్వాత కోడిగుడ్డ అంత అయింది. సో దాన్ని మళ్ళీ 15 కుట్లు పడ్డాయి ఇక్కడ. అవన్నీ ఓపెన్ చేసి మళ్ళీ దాన్ని ఏం చేశారంటే లోపలికి అదిమి మెష్ పెట్టారు. ఇప్పుడు ఒక లోపల మెష్ ఉంది నాకు. 2 నీస్ ఆపరేషన్ చేశారు, రీప్లేస్మెంట్ చేశారు. ఆపరేషన్కి పోయినప్పుడంతా ఇదే అనుకునేవారు, యేసయ్య సిలువ మీద నాకన్నా మత్తు మంది ఇచ్చారు. మీరు ఆపరేషన్ చేసుకునే వాళ్ళకి తెలుసు కదా, మత్తు మంది ఇస్తారు ఫస్ట్. అప్పుడు చాలా ప్రేమతో డాక్టర్లు ఇలాగ అడుగుతుంటారు, మీ పేరేంటండి అని అడుగుతారు, ఏం చేస్తుంటారు, అవన్నీ రికార్డులో ఉన్నాయి కదా. కానీ మనతో చెప్పిస్తారు, ఎందుకంటే మత్తులోకి పోయాడా లేదా పరీక్షించడానికి. దానికి ముందు కూడా అనస్థీషియా ఒక ఆమె ఇచ్చింది డాక్టర్, ఆమెకు సువార్త చెప్పాను నేను. సరే అట్లా 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 ఇంకా జవాబు చెప్పాం కదా, అంటే మత్తు మంది ఎక్కింది అని అప్పుడు ఆపరేషన్ మొదలు పెడతారు వాళ్ళు. యేసయ్యకు ఏమన్నా మత్తు మంది ఇచ్చారా? చేతుల్లో మేకులు కొట్టినప్పుడు, పాదాల్లో మేకులు కొట్టినప్పుడు మత్తు మంది ఇచ్చారా? డొక్కలో బల్లెంతో పొడిచినప్పుడు మత్తు మంది ఇచ్చారా? అవన్నీ ఓర్చుకున్నాడు. ఎవరి కోసం? మన కొరకు ఓర్చుకున్నాడు. అవన్నీ ఓర్చుకొని నా ఆయనను తలంచుకొనండి. అట్లా నేను తలంచుకుండేవాడిని. అలాగా నాకు ఇది సులభమయ్యేది, ఆపరేషను తట్టుకోవడం సులువుగా. యేసయ్యకి అట్లా చేశాడు, నాకన్నా మత్తు మంది ఇచ్చారు అని అనుకునేవాడిని. ప్రభు కృప వలన బయటకు వచ్చాను. సరే, ఏదేమైనప్పటికీ కూడా యేసు ప్రభును తలంచుకోవాలి. అప్పుడు విశ్వాసములో మనము స్థిరంగా ఉంటాము. అవిశ్వాసం రాదు మనకు. మనము డౌట్ చేయకూడదు, అనుమానించకూడదు. యేసు ప్రభు యొక్క నమ్మకత్వాన్ని మనం అనుమానించకూడదు. ఆయన తప్పక సహాయం చేస్తాడు అని మనం నమ్మాలి, మన దగ్గరికి వస్తాడు అని నమ్మాలి. ఈ అష్యూరెన్స్, నిశ్చయత కలిగి ఉండాలి. అందుకని ఇలా చెప్తారు, 4 డౌట్ చేయకూడదని. డోంట్ డౌట్ హీజ్ ప్రామిసెస్, డోంట్ డౌట్ హీజ్ ప్రావిజన్, డోంట్ డౌట్ హీజ్ ప్రజెన్స్, డోంట్ డౌట్ హీజ్ పవర్. 4 ఉన్నాయి. సో ఏమేమి మనము అనుమానించకూడదంటే, దేవుడు వాగ్దానం చేశాడు మనకు. హెబ్రీ 11:11 వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని శారా ఎంచుకొనింది అని చూస్తాం. విశ్వాసమును బట్టి వాగ్దానం చేశాడు, దేవుడు తప్పక నెరవేరుస్తాడు. శారా నమ్మింది ఆ మాట. ప్రావిజన్ అంటే బీదరికంలో ఉన్నప్పుడు దేవుడు ఏదో ఒక సహాయాన్ని ఎవరి ద్వారా మనకిస్తాడు, మన అవసరం తీరుస్తాడు. ఫిలిప్పీ 4:19 క్రీస్తు యేసు మహిమేశ్వరం చెప్పున మన ప్రతి అవసరతను దేవుడు తీర్చును. మన అవసరమైతే దేవుడు తప్పక తీరుస్తాడు. ఆయన సన్నిధి, ప్రజెన్స్ అంటే అన్ని సమయాల్లో ఆయన మనతో కూడా ఉంటాడు. ఆయన సన్నిధి మనతో ఉంటుంది. హెబ్రీ 13:5 నిన్ను ఎన్నడను విడవను, ఏమాత్రమును విడవను, ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాడు కదా. విడిచిపెట్టాడు ఆయన. ప్రజెన్స్ ఈజ్ దేర్. ఈజ్ పవర్, వీ షుడ్ నాట్ డౌట్. పవర్ అంటే శక్తి. నా చేతిలో నుండి ఎవడును మిమ్మను అపహరింప నేరడు. దేవుని చెయ్యి, బలమైన చెయ్యి. ఆయన చేతిలో నుంచి మనల్ని ఎవరు కూడా లాక్కోలేరు. సాతాను అసలు లాక్కోలేడు మనల్ని. ఇది మనం నమ్మాలి, డౌట్ పడకూడదు. 4వది, హీ విల్ డెలివర్ అస్ ఫ్రమ్ ద స్టార్మ్. ఈ తుఫాన్లో నుంచి మనల్ని ఆయన తప్పక తప్పిస్తాడు, రక్షిస్తాడని నమ్మాలి మనం. యేసు ప్రభు ఏం చేశాడు? ఈ అల్పవిశ్వాసి పేతురుతో అంటాడు, ఏమంటాడు? అల్పవిశ్వాసి ఎందుకో సందేహపడితివి. ఈయన ఏం చేస్తాడు? మునిగిపోసాగి అన్నప్పుడు ఏం చేశాడు?
నాకు ఈత వచ్చి కొట్టుకుంటానులే అన్నాడా? ప్రభువా నన్ను రక్షించమని గట్టిగా కేకేశాడు. మనం కూడా అలాగా, ప్రభువా రక్షించు, ప్రభువా నాకు విశ్వాసం లేదు, దయచేసి నాకు విశ్వాసం దయచేయండి అని ప్రార్థన చేయాలి. నన్ను రక్షించు ప్రభువా అనాలి. అప్పుడు యేసు ఏం చేశాడు? ఆయన చేయి పట్టుకున్నాడు. ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళి ఆ దోణెను పడవను ఎక్కారు. ఎక్కిన తర్వాత తుఫాను ఆగిపోయిందని చదువుతాం. యేసు ప్రభునే చేయి పట్టుకోమని అడగటం కరెక్ట్ ప్రార్థన. అది మనం పట్టుకుంటే కొన్నిసార్లు వదిలేస్తాం, మనము చేత కాదు, ఎక్కువసేపు పట్టుకోలేము. యేసయ్య నువ్వే నా చేతిని పట్టుకో ప్రభు అని అడిగితే చాలా మంచి ప్రార్థన. సో ఏం చేశాడు? పడవలో ఎక్కిన తర్వాత తుఫాన్ ఆగిపోయింది. అద్దరికి చేర్చను, హీ విల్ డెలివర్ us ఫ్రమ్ ద స్టార్మ్. మనల్ని తుఫాన్ నుంచి తప్పించి అద్దరికి చేరుస్తాడు. మన జీవితంలో మనము చాలాసార్లు చూసాము, ఇప్పుడు కూడా అలాగే చేస్తాడు ఆయన. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. హెబ్రీ 10:35 ఉంది ఈ మాట. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మా అల్లుడు సతీష్ వచ్చాడు, ఇక్కడంతా వచ్చాడు, ఆయన కన్నం పెట్టుకొచ్చాడు. సో ఒకసారి ట్రాన్స్లేషన్ చేస్తున్నాడు. సో ఇదే వాక్యం ఆయన ఇంగ్లీష్లో చెప్పాడు, ఇంగ్లీష్ స్పీకర్, ఈయన తెలుగులో, అంటే బిగినింగ్ డేస్లో, ప్రారంభ రోజుల్లో. సో ఈ వాక్యం తర్జుమా చేయాల్సి వచ్చింది, ఇట్లా చేశాడు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టుడి అని చేశాడు ట్రాన్స్లేషన్లో. మన తర్వాత మళ్ళీ కరెక్షన్ చేసుకున్నాడు. చెప్పాడు నాకు ఇంటికి వచ్చాక, అంకుల్ నన్ను దేవుడు పిలవలేదు, తన పనికి సేవకు పిలవలేదు, పిలిస్తే నేను ఎందుకు అట్లాగా రివర్స్ చెప్తాను? నేను ధైర్యం విడిచిపెట్టకుడి అని ఉంటే విడిచిపెట్టుడే అని నేను చెప్పాను. దేవుడు నన్ను పిలవలేదు, నేను ఇంకా చేయలేను దేవుని పని, ఇది నేను ట్రాన్స్లేషన్ చేయను అంకుల్ అని అన్నాడు. మళ్ళీ ఆయన అన్నాడు సాయంత్రం, మళ్ళీ నెక్స్ట్ డేనో అదే వాక్యాన్ని మళ్ళీ చదివాడట. ఇదే వాక్యాన్ని మళ్ళీ చదివాడు, హెబ్రీ 10:35. ఏముంది? కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. ఇప్పుడు ఇంకో రకంగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఈయన ధైర్యం కోల్పోయాడు కదా, ఆయనతో చెప్తున్నట్టు అనిపించింది. డిస్కరేజ్ అవ్వద్దు, నువ్వు నిరుత్సాహపడు. మళ్ళీ అదే ఆయనే చెప్పాడు సాక్ష్యం ఇది. కొన్నిసార్లు అట్లాగా మనం నిరుత్సాహపడతాము, కానీ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మన దేవుడు మనకంటే బలవంతుడు, సాతాను కంటే బలవంతుడు. మీలో ఉన్నవాడు, చెప్పండి, ఈ లోకంలో ఉన్నవానికంటే బలవంతుడేనా? శక్తి గలవాడు. 1 యోహాను 4:4 చెప్పండి. 1 యోహాను 4:4 సులభం గుర్తుపెట్టుకోవచ్చు కదా. 4వ అధ్యాయం 4వ వచనం. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి మీరు వారిని జయించి ఉన్నారు. ఏం చేస్తున్నాం మనం? సాతానును జయించాం మనం. అది గుర్తుపెట్టుకోవాలి. 5వది, హీ విల్ టీచ్ us a న్యూ లెసన్. మనకు ఒక నూతనమైన పాఠాన్ని ఈ శ్రమల ద్వారా దేవుడు నేర్పిస్తాడు. ఈ మాటలు చెప్పండి. కొత్త పాఠమును దేవుడు తుఫానులో నేర్పిస్తాడు. ఒక కొత్త పాఠం నేర్చుకుంటాం. వీళ్ళు ఏం చేశారు? అద్దరికి వచ్చిన తర్వాత, ఆ తుఫాన్ ఆగిపోయిన తర్వాత వీళ్ళు అంటారు 14:33లో యేసుప్రభు దగ్గర, ఈయన నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి మొక్కిరి అని ఉంది, వర్షిప్పాడు. మరి ఇంతకాలం ఆయన దగ్గర ఉండి దేవుడు అని నమ్ముతున్నారా? లేదు. దాన్ని బట్టి తెలుస్తుంది దేవుని కుమారుడు నమ్మలేదు. నమ్మారేమో కానీ నిజముగా నమ్మలేదేమో. ఇప్పుడు ఏమంటున్నారు? ఈ శ్రమల తర్వాత, తుఫాన్ల నుంచి బయటకు వచ్చాక ఏమంటున్నారు? ఈయన నిజముగా దేవుని కుమారుడు. కొత్త రెవల్యూషన్ అంటారు, అంటే కొత్త ప్రత్యక్షత. ఇప్పుడు వారికి రొక్కిరి, వర్షిప్పుడు. మనకు కూడా నూతన పాఠాలు నేర్పిస్తాడు. నూతన అనుభవాలతో దేవుని మనము సేవిస్తాము కూడా. శ్రమల్లో చాలా పాఠాలు నేను వ్యక్తిగతంగా నేర్చుకున్నాను. నా సేవ శ్రమలలోనే ప్రారంభమైంది. ఉస్మానియా హాస్పిటల్లో నేను పత్రికలు ఇవ్వడం ప్రారంభం చేశాను. ఇప్పటిదాకా ఆపలేదు నేను. బస్సులో, ట్రైన్లో, ఫ్లైట్లో, నిన్న రాత్రి ట్రైన్లో, మొన్న కూడా వచ్చేటప్పుడు కూడా పత్రికలంతా, కంపార్ట్మెంట్ అంతా కూడా పంచడానికి దేవుడు సహాయం చేశాడు. ఒకవేళ ఈ శ్రమలు లేకుండా ఉంటే, ఆమె సాక్ష్యం ఉంది, అన్నీ చెప్పకని చెప్తుంది నాకు. సో మధ్యాహ్నం సాక్ష్యం ఉంది, వినండి. సో వీటి ద్వారా ఏమైందంటే, నీ దేవుని సేవ వదలమంటే వదలు, ఎవరు చెప్పినా కూడా వదలను నేను. అంత పాఠాలు దేవుడు నేర్పించాడు. విశ్వాసం వలన పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి అని యాకోబు 1:2లో ఏం పుట్టిస్తుందట? ఓర్పును పుట్టించును. ఓర్పు పుట్టిస్తుంది.
హెబ్రీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 8వ వచనంలో ఉస్మానియా హాస్పిటల్లో ఫ్యామిలీ ప్రేయర్లో ఈ వచనం వచ్చింది మాకు. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు, మీరు పొందని ఎడల మీరు కుమారులు గారు దుర్బీజులు అని ఉంది తెలుగులో. ఇంగ్లీష్లో బ్యాస్టర్డ్ అనే మాట వాడారు. బ్యాస్టర్డ్స్ అంటే సరిగా జన్మించలేదు, మంచి జీవం లేదని అర్థం. కాబట్టి శ్రమలు వచ్చాయంటే అర్థం ఏంటంటే మనం దేవుని కుమారులు అని అర్థం. ఏమని అర్థం? మనం దేవుని పిల్లలు. ఒకసారి సిస్టర్కి జ్వరం వస్తే ఎవరు అడిగారు, ఎందుకంటే మీకు మాటికి జ్వరం వస్తుంది? ఎందుకంటే ఆ మంది నేను దేవుని బిడ్డ కాబట్టి నాకు జ్వరం వస్తుంది అనేది. అంతే. కాబట్టి దేవుని పిల్లలని రుజువు అది. సో పరిశుద్ధతలో పాలు పొందుటకు హెబ్రీ 12:10 ఉంది ఈ మాట. తన పరిశుద్ధతలో పాలు పొందుటకు ఆయన మనల్ని శిక్షించు, మేలు కోసమే శిక్షిస్తున్నాడు. చూసారా, మేలు కోసమే. 119:71 నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనొంది ఉండుట నాకు మేలాయన. చెప్పండి మాట, నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమనొంది ఉండుట నాకు మేలాయను. కీడాయనా మేలాయనా? ఈ మాట చెప్దామా ప్రతిసారి కూడా? ప్రతిసారి ఈ మాట చెప్తామా? ఏం జరిగినా నాకు మేలే, నా మేలు కోసమే దేవుడు ఇది పంపించాడు. శ్రమ పొందినట్టు నాకు మేలాయను. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ మార్గము నీ వాక్యమును అనుసరించి నేను నడుచుకొనిచున్నానని పైన 67వ వచనంలో చెప్తున్నాడు. అంటే శ్రమలు కలగక మునుపు ఎట్లా ఉన్నారు? త్రోవను విడిచిపెట్టారు. శ్రమ కలిగిన తర్వాత అమ్మో నేను దారి తొలిగాను, అందుకని దేవుడు కష్టం పంపించాడని మళ్ళీ లైన్లోకి వస్తారు. ఇప్పుడు లైన్లోకి వస్తారు శ్రమ కలిగిన తర్వాత. 75వ వచనం 119:75 నీ విశ్వాస్యతను బట్టి నీవు శ్రమ పరిచితివని నేను ఎరుగుదును. విశ్వాస్యతను బట్టి, నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నమ్మదగినవాడు కాబట్టే నన్ను శిక్షిస్తున్నావు, ఏదో ఒక మేలు ఇస్తావు నాకు. యేసుప్రభు గురించి ఒక ఆశ్చర్యకరమైన మాట రాశారు హెబ్రీ 5వ అధ్యాయంలో. అదేమిటంటే ఆయన కుమారుడై ఉండి ఏమైందంటే ఆయన జీవితంలో ఈ మాటలు చెప్పండి. ఆయన శరీరధారిగా ఉన్న దినముల్లో చెప్పండి మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడెను. ఇప్పుడు చెప్పండి, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. యేసయ్య దేవుడు ఆయన, కానీ ఆయన నేర్చుకోవాల్సి వచ్చింది. ఏం నేర్చుకోవాల్సి వచ్చింది? విధేయతను. ఎలా నేర్చుకున్నాడు? శ్రమల ద్వారా నేర్చుకున్నాడు ఆయన. యేసయ్యే విధేయత అట్లాగా నేర్చుకుంటే శ్రమల ద్వారా, శ్రమలు లేకుండా మనం నేర్చుకోగలమా మరి? అందుకని ఈ శ్రమల్ని ఇట్లాగ చెప్తుంటాను. ఇది స్కూల్ ఆఫ్ సఫరింగ్ అంటారు. చెప్పండి, ఇంగ్లీష్లో మంచి మాట అది, స్కూల్ ఆఫ్ సఫరింగ్. ఏం స్కూల్ అది? శ్రమలనే స్కూలు. చెప్పండి, ఈ శ్రమలనే స్కూల్లో చేరకుండా ఏ విశ్వాసి డిగ్రీ పొందలేడు. ప్రతి విశ్వాసి ఈ స్కూల్లో తప్పక చేరాల్సిందే. ప్రతి సంవత్సరం పరీక్షలు రాస్తుండాల్సిందే, పాస్ కావాల్సిందే, కొత్త పరీక్షలు మళ్ళీ పెడుతూనే ఉంటారు. అలాగా అట్లా విధేయతను మనం కూడా నేర్చుకుంటాం. ఆయనే నేర్చుకున్నాడు, మనం నేర్చుకోవద్దా? ఇవన్నీ కూడా ఈ నిశ్చయితలన్నీ ఎవరికంటే దేవుని పిల్లలకి. ఎవరైతే దేవుని పిల్లలు అయ్యారో అలాంటి వారికి ఈ 5 నిశ్చయితలు నేను చెప్పాను. సో మొదటిది నిశ్చయిత ఏమిటంటే చెప్పండి నాతో, యేసు ప్రభువే ఈ తుఫాను పంపించాడు. రెండవది, యేసు ప్రభు నా కొరకు ప్రార్థన చేయుచున్నాడు. మూడవది, ఆయన ఈ శ్రమలో తుఫానులోనికి వస్తాడు. నాలుగవది, ఆయన తుఫాన్లో నుంచి విడిపిస్తాడు. ఆయన నాకు శ్రమలలో కొత్త పాఠములు నేర్పిస్తాడు. చెప్పండి. సో ఈ నిశ్చయితలన్నీ దేవుని పిల్లలకే, దేవుని పిల్లలు కాని వారికి కాదు. దేవుని పిల్లలు అంటే ఎవరు? యోహాను 1:12 తన్ను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ అనగా
తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. ఇది ఎవరికంటే, యేసయ్యా నేను పాపం చేశాను, నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు, నా హృదయంలోకి రా యేసు ప్రభువా, నన్ను నీ బిడ్డగా చేసుకో అని ఎవరైతే చెప్తారో, నమ్ముతారో, చెప్పిన తర్వాత అలాంటి వారే దేవుని పిల్లలు. మిగిలిన వాళ్ళందరూ ఎవరు? అపవాది పిల్లలు వారందరూ. ఒక ఆమె అడిగింది నన్ను, ఏమండి మీ హెబ్రోన్ వాళ్ళు మేము దేవుని పిల్లలం అంటారు, మరి మిగిలిన వాళ్ళందరూ ఎవరు? మా స్నేహితులు ఉన్నారు, స్కూల్లో పనిచేసే టీచర్లు, చాలా భక్తులు, వాళ్ళు చాలా పవిత్రంగా భక్తిగా ఉంటారు. మరి ముస్లింలు ఉన్నారు చాలామంది భక్తిగా, మరి వాళ్ళందరూ దేవుని పిల్లలు కాదా అని అడిగింది ఆమె. మీరేమంటారు? దేవుని పిల్లల వాళ్ళు? దేవుని పిల్లలు ఎవరు? ఆయన నమ్మిన వారే. ఆయన దేవుడే చేశాడు కదా వారిని అంటది ఆమె. ఏమంటది? వాళ్ళని దేవుడే కదా చేసింది, మరి దేవుని పిల్లలు కాదా అంది. ఈ పోడియం ఉంది, దేంతో చేశారు? ఇది చెక్కతో కదా. ఎవరు చేశారు? కార్పెంటర్ కదా. కార్పెంటర్నా? మరి నేను కార్పెంటర్ కొడుకు అంటాను, ఇది కరెక్టా? ఎందుకు కార్పెంటర్ చేశాడు కదా, మరి కార్పెంటర్ కొడుకు అనొచ్చా? కిటికీలు కార్పెంటర్ కూతుర్లు అనొచ్చా? కార్పెంటర్ రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళే కార్పెంటర్ పిల్లలు. అలాగే యేసయ్య అందరిని చేసి ఉండొచ్చు, కానీ యేసు ప్రభు రక్తము ద్వారా పాపక్షమాపణ పొందిన వారే ఆయన పిల్లలు. మిగిలిన వారు సాతాను పిల్లలు, అపవాది పిల్లలు. యోహన్ సువార్త 8:41 యేసయ్య అన్న మాటలు, మీరు మీ తండ్రి యొక్క అపవాది క్రియలు చేస్తున్నారు, అపవాది సంబంధాలు. 1 యోహన్ 3:12 ఉంది. దీనివలన దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేటపడుచున్నదని యోహన్ రాస్తాడు. కాబట్టి 2 రకాలైన ప్రజలు ఈ లోకంలో ఉన్నారు. వారిద్దరిని యేసయ్య చేశాడు, దేవుడే చేశాడు. ఒకరు దేవుని పిల్లలు, ఒకరు అపవాది పిల్లలు. ఎవరైతే యేసు ప్రభు తన కొరకు చనిపోయాడని నమ్ముతారో, ఆయన రక్తంలో పాపాలు ఒప్పుకుంటారో, 1 యోహన్ 1:9 ప్రకారము మన పాపములను, చెప్పండి మాట, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. మీరందరూ 1,00,000 రూపాయలు ఇస్తే మీ పాపాలు క్షమిస్తానని అన్నాడా యేసయ్య? పోనీ 50,000 ఇస్తే క్షమిస్తానన్నాడా? 10 రూపాయలు ఇస్తే క్షమిస్తానని అన్నాడా? 10 రూపాయలు కూడా ఉండవు కొంతమంది భిక్షగాళ్ళ దగ్గర, అది కూడా ఉండదు కదా. మరి భిక్షగాళ్ళు వాటిలో ఎట్లా ఏమి ఇస్తారు కదా. అందుకని దేవుడు దీన్ని ఫ్రీగా పెట్టాడు. ఎలా పెట్టాడు? ఇది ఫ్రీ, ఫలం లేదు, పత్రం లేదు, కాయ అక్కర్లేదు, ఆకు అక్కర్లేదు. సరే, ఎంత ఈజీ కదా. ఒకసారి అదేమంటారు, పోర్మామిల్లా ఉంది కడప దగ్గర, అక్కడికి యూత్ క్యాంప్ 4 days. సో నైట్ మీటింగ్స్ నేను తీసుకున్నాను, సువార్త చెప్పాను, ధనవంతుడు లాజర్ కథ చెప్పాను నేను. సో దరిద్రుడు అంటే భిక్షగాడు లాజరు, అన్ని కష్టాలే, శ్రమలే. అది చెప్పేటప్పుడు అన్నాను, దేవుడు దరిద్రుడిని, భిక్షగాన్ని, బీద వాళ్ళని, అడుక్కు తినే వాళ్ళని ప్రేమిస్తున్నాడని చెప్పాను నేను. అందరి కొరకు ప్రాణం పెట్టాడు. భిక్షగాళ్ళ కోసం ప్రాణం పెట్టలేదా? పెట్టాడు. చాలామంది యేసుప్రభుని నమ్మారు. నేను దిగి వెళ్ళాను కిందికి. ఒక ఆమె వచ్చింది, చాలా బీదగా ఉంది చూస్తే. ఆ రాత్రిపూట మీటింగ్ అది. ఆ చీకటి మసక వెలుతురులో వచ్చి ఇట్లాగండి, ఇదే మాటలు అన్నీ. ఎంత గొప్పవాడండి ఈ దేవుడు, బిచ్చమాళ్ళను కూడా ప్రేమిస్తున్నాడా అంది. ఇదే మాట అది నేను మర్చిపోలేను. బిచ్చమాళ్ళను కూడా ప్రేమిస్తున్నాడా మీ దేవుడు అంది. ప్రేమిస్తున్నాడు. ఫ్రీగా మనల్ని క్షమించడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. యేసు రక్తము మన ప్రతి పాపాన్ని కడిగి వేస్తుంది. చెప్పండి మాటలు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. ఎన్ని సోపులు పెట్టినా పోదు మన పాపము, ఎన్ని నదుల్లో మునిగినా పోదు మన పాపము. హ్యాపీ పాల్ గారని ఒక సేవకుడు ఉండేవాడు, కోమట ఆయన సాక్ష్యం ఇట్లా చెప్పేవాడు, నేను చాలా నదుల్లో మునిగాను, పాపం పోలేదు కానీ పాస్ అంతా అంటుకుందని చెప్పాడు. పాస్ అంటే అది మురికి ఉంటుంది కదా దాంట్లో అని చెప్పేవాడు. పాస్ అంటే ఏమంటారు? రాయలసీమలో పాస్ అంటారు, పాచి. నాచు కూడా పాచి అంటారు, నాచు కూడా కాదు, పాచి. సో అట్లాగనమాట. యేసు ప్రభు రక్తం అన్నీ కడిగేస్తుంది. సూక్ష్మంలో మోక్షం అంటారు కదా, ఇదే సూక్ష్మంలో ఒక్క పైసా ఇవ్వక్కర్లేదు. యేసయ్యా నా పాపాలు క్షమించు, నీ రక్తంతో కడుగు, అట్లా ఒక లైన్ చేస్తే కూడా
యేసు ప్రభు వారు క్షమిస్తాడు. శిలువ మీద దొంగ ఏమన్నాడు యేసయ్య దగ్గర? 3 రోజులు ప్రార్థన చేశాడా? కొంతమంది అంటారు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, రక్షణ అంటే అంత ఈజీనా అంటుంటారు కొంతమంది, మన భక్తులు అంటుంటారు. పచ్చి అబద్ధం అది. ఏమని చేశాడు దొంగ? యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాము, తర్వాత చూద్దాంలే అన్నాడు యేసయ్య. ఇంకా చాలా టైం ఉందిలే అన్నాడా? ఇట్లా అన్నాడు, నీవు నాతో కూడా నేడు పరదేశంలో ఉందని నిశ్చయముగా, డౌట్ఫుల్గా అన్నాడా? నిశ్చయముగా చెప్పుచున్నాను. చిన్న లైన్ చూడండి, దేవా పాపినైనా నన్ను కరుణించుము అని ఒక ఆయన పలికాడు. ఏమన్నాడు? అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి వెళ్ళను. ఒకటే లైనే, నాకు ప్రార్థన రాదన్నా అంటారు కొంతమంది. అక్కర్లేదు, రాక్కర్లేదు, ఈ మాట ఒకటి చెప్తే చాలు. నాతో చెప్పినా పర్లేదు. ఇప్పుడు మోకరించండి, కళ్ళు మూసుకోండి, ఎవరు అటు ఇటు చూడవద్దు. నీకోసం యేసయ్య శిలువ మీద రక్తం కార్చాడు, శ్రమలు పొందాడు, వేదన అనుభవించాడు. మనం పొందాలి మన పాపానికి, మనకు రావాలి శిక్ష, నరకం, అగ్నిగుండము. మన వేదన ఆయన భరించాడు, మన అతిక్రమముల కొరకు గాయపరచబడ్డాడు, మన దోషముల కొరకు నలగొట్టబడ్డాడు. వీపు చిట్లు పోయేటట్లా కొరడాలతో కొట్టారు. కొరడాలకి చివర సీసపు హుక్కులు ఉంటాయి, లేకుంటే ఎముకల బోన్స్ ఉంటాయి చివర. వీపంతా పెరుకుని వచ్చింది, రక్తం కండంతా కూడా. ఆయన వీపు పొలం వల్లే దున్నబడింది. చెంప వెంట్రుకలు పీకించుకున్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, తల మీద ముళ్ళ కిరీటం ఉంచుకున్నాడు, బల్లెంతో పడిపించుకున్నాడు, చేతులు పాదాలు పడిపించుకున్నాడు, రక్తం చిందింది. అది నీ పాపాలు కడగడానికి, నా పాపాలు కడగడానికి. ఈ ఒక్క పని చేయండి, ఆయన అంతా చేశాడు, మనం ఏం చేయక్కర్లేదు. యేసయ్యా, నేను పాపం చేశాను, నా పాపాలు క్షమించండి, మీ రక్తంతో కడగండి, నా హృదయంలోకి రా యేసయ్యా. ఈ కొద్ది మాటలు విశ్వాసంతో చెప్పండి హృదయంలో. ఎవరైతే ఈ మాటలు చెప్తున్నారో ఇప్పుడు మీ హృదయంలో, అలాంటి వారి కోసము నేను కూడా ప్రార్థన చేస్తాను. మీ కుడి చేయి పైకెత్తి కనిపించేలాగా చూపించండి. సహోదరి, దేవుడు నీ పాపాలు క్షమించునుగాక. కార్డ్స్ ఉంటే ఏమండి, లేకున్నా పర్లేదు. సహోదరి, దేవుడు మీ పాపాలు క్షమించునుగాక. దేవుడు మీ పేర్లు పరలోకంలో జీవగ్రంథంలో రాస్తాడు, రాయనుగాక. యేసు రక్తంతో నీ పాపాలు కడుగునుగాక. సహోదరి, దేవుడు నీకు సహాయం చేయనుగాక. సహోదరుడా, దేవుడు నీ పాపలు క్షమించునుగాక. సహోదరుడా, బయట ప్రభుకు వందనాలు. చాలామంది చేతులు ఎత్తారు. మీరు నమ్మండి, ఏమని నమ్ముతారంటే యేసు నా పాపాలు క్షమించాడని నమ్మండి. ఈ మాటలు చెప్పండి నాతో. యేసు ప్రభువా, నేను పాపినని ఒప్పుకొనుచున్నాను. నా పాపముల కొరకు మీరు శిలువ మీద చనిపోయారని, సమాధి చేయబడి తిరిగి లేచావని నమ్ముచున్నాను. యేసయ్య, మీ శిలువ రక్తముతో నా పాపములన్నిటినీ కడిగివేయండి, నా హృదయంలోనికి రండి, నన్ను నీ బిడ్డగా చేసుకోనండి. యేసయ్య, ఈ దినము నుండి నీ కొరకే జీవించదనని ప్రమాణము చేయుచున్నాను. మీరే నాకు సహాయం చేయండి. యేసు ప్రభు పేరిట వేడుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ చిన్న ప్రార్థన మీరు చేసి ఉంటే నమ్మండి, యేసయ్య మీ పాపాలన్నీ క్షమించేశాడు, రక్తంతో కడిగేశాడు, మీ హృదయంలోకి యేసయ్య వచ్చాడు. మీరు యేసయ్య పిల్లలు. ఇప్పుడు యేసయ్య మనము శ్రమల గుండా, తుఫాన్ల గుండా వెళ్ళినప్పటికీ మనతో ఉంటాడు, మనల్ని వదిలిపెట్టాడు. ఆయన మనతోనే ఎల్లప్పుడూ ఉంటాడు. ఈ నిశ్చయిత మీకు కూడా ఈ 5 నిశ్చయితలు ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే ఇదివరకే రక్షణ పొందారో, ఇదివరకే విశ్వాసులుగా ఉన్నారో, అలాంటి వారి కోసం ఈ మాటలు చెప్తున్నాను. పిల్లలారా, మీ జీవితాల్లో కొన్ని కష్టాలు, శ్రమలు దేవుడు అనుమతిస్తున్నాడా? ఈ తుఫాన్లు కూడా దేవుడు తీసుకెళ్తున్నాడా? దేవుని యొక్క నమ్మకత్వాన్ని సందేహిస్తున్నారా, అనుమానిస్తున్నారా? పేతురులాగా దేవుడు వదిలిపెట్టాడు, నన్నెందుకు ఇలా తీసుకెళ్తున్నాడు, మా కుటుంబానికి ఎందుకు ఇన్ని కష్టాలు, ఇదెందుకు జరిగింది, అదెందుకు జరిగింది అని క్వశ్చన్ చేస్తున్నారా, ప్రశ్నిస్తున్నారా? అలాగైతే ఏసైతే చెప్తాం, ప్రభా, ఈ దినం నేను నమ్ముతున్నాను, ఈ తుఫాన్లన్నీ నా మేలు కోసమే,
మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడారు. కాబట్టి మీకు వందనాలు ప్రభువా. ఇప్పటి నుంచి అన్ని విషయాల్లో నేను నిన్ను అనుమానించకుండా నేను విశ్వాసం ద్వారా జీవిస్తాను. ఆ విశ్వాసం నాకు దయచేయండి అని మనసులో ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నిన్ను అనుమానించకుండా ప్రతి సంగతిని నీవు అనుమతిస్తున్నావు, తుఫాన్ని, కష్టాన్ని. అయితే దీన్ని తట్టుకోవడానికి నాకు విశ్వాసం దయచేయండి అని మనసులో ప్రార్థన చేసుకోండి. ఎవరైతే అట్లా మనసులో ప్రార్థన చేసుకుంటున్నారో ఇదివరకే రక్షణ పొందిన పిల్లలు, మీరు కూడా చేయి పైకెత్తితే మీ కొరకు కూడా ప్రార్థిస్తాం. సహోదరి, దేవుడు నీకు సహాయం చేయను గాక, నీ విశ్వాసాన్ని స్థిరపరచును గాక. సహోదరి, నీకు సహాయం చేయను గాక. సహోదరి, నీ విశ్వాసం స్థిరపరచును గాక. సహోదరుడా, నీ విశ్వాసాన్ని కూడా దేవుడు స్థిరపరచును గాక. సహోదరి, సహోదరులారా చేతులు దించండి, ప్రార్థన చేస్తాం. ఇప్పుడు నాతోవారం సేవకులు యెహోషాపాతు గారు, బయట శబ్దం చేయొద్దు, ఒక నిమిషం ఆగండి. ఏం చేసినా మెల్లిగా చేయండి. యెహోషాపాతు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. మా ప్రేంగల పరలోకపు తండ్రి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా గొప్ప రాజా, నీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నాం. నువ్వు ఆంతర్యనిరిన దేవుడు గురించి నీకు సాక్ష్యం అక్కర్లేదు దేవా. అందును బట్టి నీ స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నాం. నీ దాసుని నిలబెట్టి ఆ ముందుకి మా ముందు తీసుకొచ్చిన లేఖన భాగాలను బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నాం. తుఫాను మధ్యకి మీరే తండ్రి ప్రభా, నీ శిష్యులైన వారిని, నీ ప్రియ బిడ్డలందరినీ నీవే తోస్తూ నడిపిస్తూ వచ్చావు దేవా. తండ్రి, ఆ తుఫానులో వారు నిలబడతారా లేదా అని మరలా పరీక్షించి వారి దగ్గరికి నువ్వు మరలా వెళ్తూ వచ్చావు దేవా. తండ్రి, జీవముల రాజాని స్తోత్రాలు. నేను ప్రేమించే వారిని మొదట గద్దిస్తాను, తర్వాత శిక్షిస్తాను, ఆసక్తి కలిగి మారు మనసు పొందమని చెప్తూ వచ్చారు దేవా. రీతిగా తండ్రి ప్రభా, నీ దాసుని ద్వారా మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాటలను బట్టి నీ స్తోత్రాలు. నా పక్షంగా కూడా శరీర బలహీనతలు ఉన్నాయని సనిగి గొనిగి సంధానికి రాలేనప్పుడు మీరు బలవంతాన్ని మీరు నడిపిస్తూ వచ్చారు. అందును బట్టి నిన్ను స్తుతించి ఆరాధిస్తూ వస్తున్నాను. జీవముల రాజా, మహోన్నతమైన దేవుడని స్తోత్రాలు దేవా. తీర్మానం చేసుకున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి తీర్మానాలు స్థిరపరచండి. ఇంకా ఎవరైతే కట్టింగ్ ఉన్నారో వారితో కూడా మీరు మాట్లాడి మీరు దర్శించి దేవా తండ్రి ప్రభా, వారు సరైన మార్గంలో నడవడానికి మీరు కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుంటూ ఇంతవరకు మీ చేసే సహాయాన్ని బట్టి స్తుతించి ఆరాధిస్తూ ముందున్న సమయం కోసం సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి. బయట భోజనాలు సిద్ధం చేసి ఒక్క చరణం పాడదాం. పాటల పుస్తకం తెచ్చుకో. 503 రండి. 497 జాన్ డేవిడ్ గారు రండి. యెహోషాపాతు, నేనే భయపడకూడదనెను. 503 497 రెండవ చరణం మూడవ చరణం పాడదు. 503 ఇంకొక దాంట్లో 497 డోలక్ తీసుకో. నేనే భయపడకూడదనెను శిష్యులను ధైర్యపరచిన వాడతడే, శిష్యులను ధైర్యపరచిన వాడతడే. గాలి ఎదురైన ధైర్యము విడువక అన్నియు మేలుకై సమకూడి జరుగును. గాలి ఎదురైన ధైర్యము విడువక అన్నియు మేలుకై సమకూడి జరుగును. శ్రమము ధైర్యము కలిగించుటకై మొరలిడి కలవర పడకూడి అంతము వరకు తోడుగా నుండును. మొర
కదలిడి కలవర పడకూడి నేనే భయపడకూడదనెను శిష్యులను ధైర్యపరచిన వాడతడే శిష్యులను ధైర్యపరచిన వాడతడే లోకములో మీకు శ్రమలే కలుగును శ్రమలే సహజము నరులందరికీ లోకములో మీకు శ్రమలే కలుగును శ్రమలే సహజము నరులందరికీ శ్రమలో ధైర్యము కలిగించుటకై వాగ్దానముల నీయు నీచేను శ్రమలో ధైర్యము కలిగించుటకై వాగ్దానముల నీయు నీచేను నేనే భయపడకూడదనెను శిష్యులను ధైర్యపరచిన వాడతడే శిష్యులను ధైర్యపరచిన వాడతడే. బయట భోజనం సిద్ధం చేయండి. కొన్ని ప్రకటనలు వినండి జాగ్రత్తగా. మనుషులు పొగడం కాదు కానీ కొన్ని ఇతరులకి ప్రోత్సాహకరంగా చెప్పడం అంతే. దేవుని మందిరంలో శ్రమ వచ్చిన అంకుల్ గారు చెప్పినట్లుగా ఏదైనా మన మంచి కోసమే. ఆ మంచిలో దేవుడు మనకేమిస్తాడు? ధైర్యాన్ని ఇస్తాడు. సరే, నానుంటే చాలా ఆనందపడినాం. ఈ మందిరాన్ని ఇలా చూడాలనుకున్నాడు. వాక్యాలు రాయాలి, మైక్ కొనాలి. ఎన్నిసార్లు కేకలు వేసి ఆయన వెళ్ళిపోయాడు. అయితే వాళ్ళు చేసిన ప్రార్థన దేవుడు అన్నాడు. వాళ్ళ ప్రయాసిది, వాళ్ళ కష్టం. మందిరంలో చేపలు లేవంటే ఈ పిల్ల పెదపూడైనా సునీత 10,000 ఇచ్చింది చేపలు కొన్నాం. చేపలు లేవు, ఇక్కడ బరకాలు వేసుకునేవారు. అంటే చెప్పాలి ఇవన్నీ. అంటే ఒరిజినల్గా మన సావాసంలో చెప్పరు, కానీ చేసేవాడు ఎప్పుడు చేస్తాడు. చేయలేనివాడు వచ్చి నిన్న అంకుల్ రాత్రి ఎప్పుడో చెప్పారు, ఏం చేస్తుంటాడు ఆడు చేయడు, చేసేవాడు పాడు చేస్తాడు. ఇది మంచి మాట చెప్పారు. కంప్లైంట్లు చేస్తుంటాడు వాడు చేయడు, ఇంకొకటి చేయనివాడు ఆడు చేయడు. సరే, మీటింగ్ ముందు అంకుల్ గారు తక్కువ టైంలో మనకి డేట్ ఇచ్చారు. ఈ సున్నం అయిపోవాలి, వాక్యాలు రాయాలి, మైక్ కొనేయాలి. నా 2 ఆశలు, మైక్ కొనాలి. అప్పుడు ఈ గ్రామ నాయకుడు శెట్టి విశ్వనాథం గారు, ఈ గ్రామ పెద్ద 10,000 ఇచ్చాడు. సురేష్ వస్తున్నాడు, ఆయన ఆనందరావు వస్తాడా? రమ్మను, సాయంత్రంలోపు రమ్మన్నాడు. ప్రార్థన చేద్దాం అంకుల్ చేత. ఈ సాయంత్రం ఓకే. గ్రామ పెద్ద శెట్టి విశ్వనాథం గారు, ఆ కుటుంబం దాసరోల కుటుంబం, మా చర్చికి మైక్ ఉండాలంటే, మైక్ కావాలంటే వాళ్ళ ఆ గ్రామ పెద్దకి చెప్పారు. అది ఆ అన్నవరం గ్రామ పెద్ద చెప్పగానే ఎంతో కొంత ఆయనకి సరే 10,000 ఇచ్చాడు. సరే, మరి 10,000తో రాదు. అప్పుడు మన యేసురత్నం అయినవెల్లి యేసురత్నం వాళ్ళ భార్యకి తెలకుండా నాకు 5,000 ఇచ్చాడు. తెలిసి ఇచ్చాడు, తెలియకుండా ఇచ్చాడు? తెలిసి ఇచ్చాడు. ఆయన ఒక 5,000 ఇచ్చాడు. తర్వాత ఇంకొకరు 5,000 ఇచ్చారు. ఓకేనా? అయితే ఈ మైక్కి 29,000 అయింది. ఎంత అయింది? సరే, దేవుడు ఎలాగో సమకూర్చాడు, పని అయిపోయింది. నా ఆశ, మా నాన్న ఆశ నెరవేరింది. రెండోది సున్నాలు వేయాలి. ఈ పిల్ల 10,000 ఇచ్చింది. ఈ సున్నితే ఇచ్చి నాకు 4-5 నెలలు అయిపోయింది.
అలాగే ఎప్పుడు అనుకుంటేసరికి ఆడు డబ్బులు తీసేసుకుని మోసం చేశాడు. అమలాపురం పని చేశాడు, రేపు వచ్చేస్తాను సార్ అన్నాడు. అని డబ్బులు తీసేసుకుని రాలేదు. అది మరి ఇప్పుడు 1000 రూపాయలు 2000 అయితే వదిలేద్దాం, 8000 తీసేసుకున్నాడు. ప్రభా అని అందరూ ప్రార్థన చేశారు. మొత్తం మీద ఆయన మనసు మార్చి 5 రోజుల క్రితం అంటే సోమవారం వచ్చాడు. కేడీపేట నుంచి కుర్రోళ్ళని తీసుకుని వచ్చి మొత్తం నేను అనుకున్న మందిరం ఒకటే చేద్దాం అనుకున్నాం. అయితే మొత్తం గోల్డ్ చుట్టూ మందిరం చుట్టూ మొత్తం కంప్లీట్గా రంగులు తలుపులకి అన్నిటికి వేయించి పడేశాను. నేను స్టేటస్లో ఫోటో పెట్టాను, అన్నవరంలో మందిరం పని అవుతుంది అని. కొంతమంది చూసి అది సింబల్ ఎడుతుంటారు. ఏం సింబల్? ఈ తోటకూర సింబల్ ఎవరికి కావాలి? ఆ కుమారి చూసింది, దాసరి కుమారి చూసి 10,000 ఇచ్చింది. సునీత 10,000 ఇచ్చింది, కుమారి 10,000 ఇచ్చింది. నేను మొత్తం పెయింటింగ్కి వాక్యాలు అన్నిటికీ కలిపి 30,000 అయ్యింది. ఎంత అయింది మొత్తం? మైకిల్కి దీనికి 60,000 దగ్గర అయ్యింది. దేవుడు ఎలాగిచ్చాడో మీరు కానుక పెట్లు ఎంత వేస్తున్నారో మీ మనసుకే తెలుసు. నేను చెప్పను, ఇది సేవకుడు అడుక్కుని కూడా అనుకుంటారు. కానుక పెట్టులో మీరు కానుకలు ఎంత వేస్తున్నారో మీకు తెలుసు, కానీ చూస్తున్న పని ఎలా జరుగుతుందో కొన్ని చెప్పాలని ఇప్పుడు చెప్తున్నాను. కాబట్టి నీ పని నువ్వు చెయ్యి. రాత్రి అంకుల్ గారు కూడా ఎరవరంలో చెప్పాడు, పుచ్చుకొనుట కంటే చెప్పండి, పుచ్చుకొనుట కంటే ఇవ్వడం. నేను మళ్ళీ ఇదే చెప్తాను, హాస్పిటల్కి ఎక్కువ ఖర్చు పెడుతున్నామా, దేవునికి ఎక్కువ ఖర్చు పెడుతున్నామా? కాబట్టి మనం పరీక్ష చేసుకుని మీకు పేదోళ్ళే, నేనేం డబ్బున్న వాళ్ళు అనట్లేదు, ఉన్న దాంట్లో దేవుని కోసం ప్రయాసపడితే గాలి ఎదురైన శ్రమ. నాకు కాళ్ళు వాసిపోయి నాకు షుగర్ బోల్డ్ ఉంటుంది. నేను ఏ గవర్నమెంట్ మందులు వేసుకోను, ఏ ప్రైవేట్ మందులు వేసుకోను, ఏ హాస్పిటల్ గుమ్మం తొక్కను, గవర్నమెంట్ ట్యాబ్లెటే వేసుకుంటాను. ఏదైనా డబ్బులు ఉన్నాయంటే మీకు తెలిసిన నా గురించి మా నాన్న గురించి దేవుని సేవ పిల్లలకే ఖర్చు పెడతాను. సండే స్కూల్ నాకు పిల్లలకి కాదు, నా బ్యాగులు అన్నీ పప్పలా ఉంటాయి నా బండిలో, మీకు అన్నీ తెలుసు. కాబట్టి ఎప్పుడు హాస్పిటల్కి నేను కానీ నా భార్య ట్యాబ్లెట్ కూడా వేసుకోదు. చచ్చిపోయినా చచ్చిపోతాం, కానీ దేవుని పని, దేవుని పరిచర్య. కాబట్టి గాలి ఎదురైనా శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా దేవుని కోసం మనం ప్రయాసపడదు. కాబట్టి రెండోది ఏమైందంటే మీటింగ్ అనౌన్స్మెంట్ అయింది, ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేయగానే పాంప్లెట్ చూశారు. చూడగానే సురేష్, మన దాసరి సురేష్, ఆనందరావు గారు మరియమ్మ గారు అబ్బాయి, అన్న ఆ రోజు భోజనాలు ఖర్చు అంతా నేనే పెడతాను. ఒరే తొందరపడకరయ్యా, ఊపు అలాగా ఉంటుంది. ఏం ఊపు? ముందు ఆత్మ అలాగా ఉంటుంది. తొందరపడకు, దేవుడు సాయం చేసి లేదు నేను పెడతాను అన్నాడు. కాబట్టి ఈ ఉదయం నుంచి రాత్రి వరకు ఆయనదే బాధ్యత. కాబట్టి దేవుడు అబ్బాయికి చాలా మేలు చేశాడు, తర్వాత చెప్తాడు. కాబట్టి మీరందరూ కూడా ప్రోత్సహించి ఇతరులు కూడా ప్రోత్సహించండి. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. తర్వాత భోజనం రెడీగా ఉంది. భోజనం చేసిన వెంటనే 2-3 పాటలు ఉంటాయి. అప్పుడు ఆంటీ గారు మంచి వాక్యం, ఎందుకంటే ఎన్ని ఫోన్లు వస్తున్నాయో, మమ్మల్ని పిల్లలేదు, మమ్మల్ని వైజాగ్ నుంచి అనకాపల్లి నుంచి ఫోన్లు. ఎందుకంటే ఆంటీ గారు వాక్యం శాలేంలో వైజాగ్లో చాలాసార్లు విన్నారు. మరి మిమ్మల్ని పిలిస్తే మీరు కూర్చోవాలి. మరి పెద్దోళ్ళు కదా, ఎలిజబెత్ అక్క అంటే శాలేం సేవకురాలు, అనకాపల్లి సేవకురాలు. మరి మమ్మల్ని పిల్లలేదంటే పిలిచాను, కానీ మరి వాళ్ళను ఇక్కడ కూర్చోబెట్టలేం. అందుకోసం మేము మమ్మల్ని క్షమించండి. కాబట్టి చక్కని వాక్యం ఉంది, సాక్ష్యం ఉంది. మీరు ఆంటీ గారి గురించి నేను చెప్పిన తర్వాత చెప్తారు. మీరు తొందరగా ఇది సమత భోజనాలాగా సారి భోజనాలాగా తినకండి. అర్థమైంది? మా పల్లెటూరు సమత భోజనాలు అంటే పెద్ద పిల్ల ఫంక్షన్కి వెళ్ళినట్లు థియేటర్ అంకులు ఒక మాట అనేవారు, బయటికి వెళ్ళినప్పుడు అంటే ఎక్కువ తినకూడదంట. ఏం చేయకూడదు? ఎక్కువ తినకూడదు. అలాగే చూస్తుంటాడు మన వంక, ఈ థియేటర్ ఇంకా అలాగలేదని. తక్కువ తినాలి, తక్కువ నిద్రపోవాలి. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు నువ్వు అనకూడదంటే. ఈ ముగ్గురు చెప్పారు థియేటర్ అంకులు. ఏం చెప్పండి? ఫస్ట్ మన ఇంట్లో తినొచ్చు, ఇంత బయటికి వెళ్ళినప్పుడు ఏం చేయకూడదు అంటే వాళ్ళు భోజనాన్ని పిలుస్తాడు, కానీ అలాగే చూస్తాడు వీడు ఇంకా అలాగలేదని. తక్కువ తినాలి, ఎక్కువ నిద్రపోవాలి. చెప్పండి, తక్కువ నిద్రపోవాలి. మూడోది, ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు నో అని అనకూడదు. సరే, ప్రార్థన చేద్దాం.
భోజనం దగ్గర నూకరాజు గారు ప్రార్థన చేస్తాడు, భోజనం వడ్డించి చివరి ఆశీర్వాదంతో, అంటే ఈ మీటింగ్ ఆశీర్వాదంతో ముగించుకుందాం. మిగతా విషయాలు మధ్యాహ్నం చెప్తాను. ఆంటీ గారు వాక్యం చెప్పకముందు 5 నిమిషాలు ఒక సాక్ష్యం ఉంటుంది. 5 నిమిషాలు. 5 సాక్ష్యం అయిపోగానే గ్రేసీ, సంజన, ప్రభ ఇది వాళ్ళు ముగ్గురు ఒక పాట పాడతారు. తర్వాత 2 పాటలు, మొత్తం 3 పాటలు పాడిన తర్వాత మీకు 4 గంటలకి టీ ఇస్తారు. ఎన్ని గంటలకి సరిపోతా? 4 గంటలకి ముందు ఇచ్చేద్దామా? చెప్పు వరాలు. ఈయన రోజు కూడా డ్రెస్ వేస్తాడు. నాకు ఒక్క చేత కూడా బట్టలు అవ్వలేదు. ఈయన రోజు కూడా డ్రెస్ వేస్తాడు. ఆశీర్వాదంతో ముగి ప్రార్థన. యేసు ప్రభువా నీకు వందనాలు. ఈ కూటంలో మీరు ఎంతో సహాయపడ్డారు. నువ్వెంత మాకు కావలసిన ఆత్మీయ ఆహారం మాకు ఇచ్చారు. ఎన్నోసార్లు నేను కూడా నిరాశపడ్డాను. వాళ్ళు వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, కానీ నీ వాక్యం సత్యం. దాన్ని బట్టి నీ వందనాలు చెల్లించుకుంటూ మాకంటే ఎంతో పెద్దవారు, అనుభవజ్ఞులు, దేవదాన వంకులు ఆంటీ గారిని మా మధ్య నడిపించారు. దాన్ని బట్టి నీ వందనాలు చెల్లించుకుంటూ ప్రభా మరి మిగతా దీవులకరంగా చేసి పెట్టమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి పొందుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రార్థన ఇక్కడికి వచ్చి భోజనం కూడా ఇక్కడే ప్రార్థన చేస్తాం.